హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అత్తాకోడలు అనే ఓ చక్కటి చందమామ కథని విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. శ్రీపురం అనే గ్రామంలో భూషయ్య అనే చిన్న భూస్వామి ఉండేవాడు. ఆయన భార్య కామాక్షమ్మ నోటి దురుసు మనిషి. మొదట్లో భూషయ్య కామాక్షమ్మను అదుపు చేయాలని చూశాడు. కాని ఆయనలోని మెతకదనం గమనించి కామాక్షమ్మ మరింత నెత్తికెక్కింది. చేసేది లేక భూషయ్య ఊరుకున్నాడు. భూషయ్య కామాక్షమ్మలకు 3 కూతుళ్ళు, ఒకడే కొడుకు. పెద్ద కూతుళ్ళిద్దరూ, కొడుకు కామాక్షమ్మ ఏం చెబితే దానికల్లా తలలూపేవారు. అందువల్ల కామాక్షమ్మ వాళ్ళ విషయంలో దిగులు పడేది కాదు. 3వ కూతురు చందన తండ్రి స్వభావం. ఎవరితోనూ అంతగా మాట్లాడేది కాదు. మాట్లాడితే ఆ మాటల్లో అభిమానం, గౌరవం ఉండేది. ఇది చూసిన కామాక్షమ్మ చిన్నప్పటి నుంచి చందనను తనలాగా తయారు చేయాలని విశ్వ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించలేకపోయినా చందన స్వభావంలో కొంత మార్పు తెచ్చింది. పనివాళ్లను తేలిగ్గా చూడ్డం, పెద్దలను లెక్క చేయకపోవడం వంటి మార్పులు గమనించిన భూషయ్య ఆమెను పిలిచి మంచి మాటలు చెప్పేవాడు. ఈ విధంగా ఇతరుల పట్ల తల్లి ప్రవర్తన తప్పని తండ్రి, తండ్రి ప్రవర్తన తప్పని తల్లి చెబుతుండటంతో ఏది చెడో ఏది మంచో తెలుసుకోలేని అయోమయంలో పడింది చందన. చందన యుక్త వయసుకు రాగానే తండ్రి భూషయ్య ప్రమేయమేమీ లేకుండా కామాక్షమ్మ ఆమెకు కేశవుడైన యువకుడితో పెళ్లి సంబంధం నిశ్చయించేసింది. కేశవుడు బాగా చదువుకున్నవాడు. దివాణంలో ఉద్యోగం. తండ్రి లేడు. తల్లి, ఒక చెల్లెలు మాత్రం ఉన్నారు. చెల్లెలికి పెళ్ళై వేరే ఊర్లో ఉంటున్నది. కేశవుడికి ఆస్తి పెద్దగా లేకపోయినా ఏ బాద్రాబందీలు లేవని, కూతురు సుఖపడుతుందని భావించింది కామాక్షమ్మ. ఒకరోజు చందన స్నేహితురాలు విమల కామాక్షమ్మ ఇంటికి వచ్చింది. విమలకు పెళ్ళై 1 ఏడాది అయింది. చందన, విమల మాట్లాడుకుంటుంటే మధ్యలో కామాక్షమ్మ కల్పించుకుని విమలను, ఏమ్మా, ఎలా ఉంది నీ కాపురం అని అడిగింది. విమల, బాగానే ఉందన్నా. కామాక్షమ్మ ఊరికొక ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తనకు కావలసిన విషయం రాబట్టింది. విమల అత్తగారు కొంచెం కోపిష్టి మనిషి. కోడలు ఏం చేసినా ఆవిడకి నచ్చదు. ఇది విమలకు బాధ కలిగించేది. అయినా అత్తగారికి అనుకూలంగా ప్రవర్తించాలని ఆమె చెప్పినట్టు చేసేది. అయినా ఆమెకు సంతృప్తి కలిగేది కాదు. విమల భర్తతో తన కష్టం చెప్పుకుంటే ఆమె చెప్పినట్టు నడుచుకో అని సలహా ఇచ్చేవాడే కానీ ఆమె బాధల విషయం పట్టించుకునేవాడు కాదు. ఇది విన్న కామాక్షమ్మ విమలతో, అత్తవారింట్లో ఆడపిల్ల గడుసుతనంతో వ్యవహరించాలే గాని అణిగిమణిగి ఉంటే అలాగే ఉంటాయి పాటలు అని పెద్దగా దీర్ఘం తీసింది. కొంతసేపయ్యాక విమల వెళ్లిపోయింది. అప్పుడు కామాక్షమ్మ చందనతో, నీ స్నేహితురాలు చెప్పింది విన్నావుగా? రేపు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక నీ అత్త చెప్పిన దానికల్లా గంగిరిద్దల తల ఒప్పుకో. అత్తను అదుపులో పెట్టు. అప్పుడే నీ కాపురం సవ్యంగా ఉంటుంది. అలాగానప్పుడు నీ కాపురం విమల కాపురంలాగే తగలడుతుంది అని చెప్పింది. ఈ మాటలు చందన హృదయంలో హత్తుకున్నాయి. చందన పెళ్లి కేశవుడితో ఘనంగా జరిగింది. చందన అత్తగారు పార్వతమ్మ చాలా శాంత స్వభావరాలు. అందరితో మంచిగా మసులుకునేది. అయితే ఎదుటివాళ్లు తప్పు చేస్తే మాత్రం ఆమె సహించేది కాదు. చందన కాపురానికి వచ్చిన రోజున చీకటి పడేవేళ పార్వతమ్మ వంటగదిలో ఉండి, చందన, దీపం వెలిగించు అని కేకవేసింది. అయినా చందన దీపం వెలిగించలేదు. కొంచెంసేపు తర్వాత పార్వతమ్మ వంటగది నుంచి బయటకు వచ్చి దీపం వెలిగించి, ఏమ్మా, కేకవేసి చెప్పిన దీపం వెలిగించలేదు, వినబడలేదా అని అడిగింది. దానికి చందన, మా ఇంట్లో మా అమ్మ నన్నేమీ చేయనిచ్చేది కాదు అన్నది. ఆ మాటకు పార్వతమ్మ, అది నీ పుట్టిల్లు. అక్కడ నువ్వు చిన్న పిల్ల కింద లెక్క. ఏం చేయకపోయినా పర్వాలేదు. కాని ఇది నీ మెట్టినిల్లు. ఇక్కడ అంతా నువ్వే చూసుకోవాలి అన్నది. ఇది విని చందన, అత్త అప్పుడే ఇంటి పనంతా తన నెత్తిన రుద్దాలని చూస్తుందని అనుకున్నది. అప్పటి నుంచి అత్తాకోడళ్ల మధ్య ప్రశ్న యుద్ధం మొదలైంది. అత్త ఏం చెప్పినా చందన ఎడ్డమంటే తెడ్డమనే రకంగా చేసేది. దానితో పార్వతమ్మ చందనను గట్టిగా కోపడేది. తల్లికి భార్యకు పడకపోవడం కేశవుడు గమనించాడు. భార్య ప్రవర్తన తప్పని అతడికి తెలుసు. మందలించితే చందన అలిగేది. దానితో భార్యాభర్తల మధ్య స్పర్ధలు మొదలయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో చందన స్నేహితురాలు విమల తన స్నేహితురాల అత్తింటి కాపురం ఎలా నడుస్తున్నదో చూసి పలకరించిపోదామని వచ్చింది. చందన ఆమెకు తన కాపురానికి వచ్చిన రోజు నుంచి జరిగినదంతా దాచుకోకుండా చెప్పి, మా అత్త కారణంగా మా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి అన్నది. విమల ఎక్కడలేని ఆశ్చర్యంతో ముక్కు మీద వేలేసుకుని, అయ్యో చందన, నువ్వెంత అమాయకురాలివే. నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తుంటే నీ అత్త వంటి ఉత్తమరాలు దొరకడం నీ అదృష్టం. ఆమె పట్ల నువ్వే గయ్యాల్లాగా ప్రవర్తిస్తున్నావు అన్నది. అంతేనంటావా?
అని చందన కొంచెం ఆగి, నా పెళ్లికి ముందు నువ్వు మా ఇంటికి వచ్చావు గుర్తుందా? చెప్పిన పనంతా సక్రమంగా చేస్తున్నా మీ అత్త సాధిస్తూనే ఉంటుంది అన్నావు. అది విన్న మా అమ్మ నాకొక సలహా ఇచ్చింది. అత్త చెప్పిన దానికంటూ గంగిరెద్దుల తల ఊపవద్దని, ఆవిడ్ని అదుపులో పెట్టాలని అన్నది. ఆ సూత్రం అమలు చేస్తున్నాను అన్నది. దీనికి విమల మరింత ఆశ్చర్యపోతూ, మా అత్తకు మీ అత్తకు పొంతనలేదు. పుట్టింటి సంగతి మీ అమ్మ అనాలోచితంగా ఇచ్చిన సలహాలు మర్చిపో. కోరి కాపురాన్ని ఒడిదుడుకులు పాలు చేసుకోకు అని కొంతసేపు స్నేహితురాలకి అత్తింట ప్రవర్తించాల్సిన తీరు గురించి చెప్పవలసిందంతా చెప్పింది. చందన అంతా శ్రద్ధగా విని, సరే కొంతకాలం నీ సలహా కూడా పాటించి చూస్తాను అన్నది. మర్నాడు చందన ఉదయాన్నే లేచి స్నానం చేసి వంటగదిలోకి అడుగుపెట్టింది. ఏనాడు లేనిది కోడలు ఉదయాన్నే లేచి స్నానం చేసి వంట చేయడానికి రావటం చూసి పార్వతమ్మ చాలా సంతోషించింది. ఆ మర్నాడు పార్వతమ్మ వాకిలి చిమ్మి కల్లాపి చల్లి ముగ్గు వేయబోతుండగా చందన కల్పించుకుని, ముగ్గునే వేస్తాలే అత్తయ్య అని ముగ్గు వేసింది. ఆ ఉదయమంతా పార్వతమ్మ వీధిని పోయేవాళ్లతో, చూడండర్రా నా కోడలు ఎంత చక్కగా ముగ్గు వేసిందో అని పిలిచి చెబుతూనే ఉంది. అది చూసిన చందనకు అత్తవారి పట్ల ఎంతో అభిమానం కలిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు చందన గర్భవతి అయింది. అది తెలిసిన పార్వతమ్మ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చందనను మంచం మీద నుంచి కాలు కింద పెట్టనివ్వలేదు. తనే వంట చేసి భోజనం పళ్లంలో పెట్టుకుని తీసుకుని పోయి చందనకు అందించేది. చందన ఒకనాడు హాస్యమాడుతూ, అత్తయ్య చూడబోతే తినడం కష్టమని మీరే తినిపించేలా ఉన్నారే అన్నది. ఆ మాటకు పార్వతమ్మ చిన్నగా నవ్వుకొని, అవునే చందన, నీలాంటి మంచి కోడలు దొరికితే ఏ అత్తైనా ఆ పని చేసి తీరుతుంది అన్నది. అత్తగారి మంచితనం ఆలస్యంగానైనా గ్రహించినందుకు చందన ఎంతగానో ఆనందించింది. చెప్పుడు మాటలు వినడం వల్ల కలిగే నష్టాలేమిటో చందనకు అప్పుడే అవగతమైంది. చెప్పుడు మాటలు చెప్పేది కన్న తల్లైనా సరే ఖండించాల్సిందే. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.